హలో ఆల్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఎముకల్ని దృఢంగా ఉంచేటటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఒకటి రాగులు. ఈ రాగులతో చేసుకునేటటువంటి మెత్తని ఇడ్లీ, క్రిస్పీ దోశ, ఇవి రెండు కూడా ఈజీగా ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడొచ్చు. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మాట. ముందుగా మనం ఇడ్లీకైనా దోసకైనా మినపప్పు నానబెట్టుకుంటాం కదా. మినపప్పు గుళ్ళైనా తీసుకోవచ్చు, ఇలా పొట్టుతో ఉన్న పప్పు అయినా తీసుకోవచ్చు. పొట్టుతో ఉన్న పప్పు అయితే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, పొట్టు ఉంటుంది కదా, అందుకోసం. అండ్ రాగులు, మీ దగ్గర రాగి పిండి అవైలబుల్గా ఉంటే రాగి పిండి కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్యూర్గా మనం దోసపిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చూపిస్తానండి. అయితే రాగులు, మనం దోశలకి ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రైస్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ రాగులను అయితే తీసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు రాగులను తీసుకున్న తర్వాత ఇవి 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. మేము ఇంట్లో ప్యూర్గా రైస్ అన్నది యాడ్ చేయకుండా ఓన్లీ మినపప్పు రాగులను యూజ్ చేసే ప్రిపేర్ చేసుకుంటాం ఇంట్లో. మనం రాగి పిండి చేసుకున్నా కూడా చక్కగా ఇలాగే చాలా ఈజీ అండి రాగి పిండి చేసుకోవడం. కాకపోతే వాటిని ఆరబెట్టి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కడిగి చక్కగా ఆరబెట్టుకొని మనం రాగి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మినపప్పు అలాగే రాగులు రెండు కూడా తగినంత వాటర్ అన్నది తీసుకుని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. పప్పు బాగా నానాలి కదా, అలాగే రాగులు కూడా నానాలి. అండ్ నేను ఆఫ్టర్నూన్ నానబెట్టాను, అంటే 12కి అలాగా నానబెట్టి నైట్ అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అన్నమాట. సో ఇక్కడ పప్పు రాగులు రెండు చక్కగా నానిపోయినాయి. అలాగే మినప్పప్పు ఈ పొట్టుని చూసారా, ఈ పొట్టుని కంప్లీట్గా అయితే తీసేయనండి, క్లీన్ చేసి కొంచెం పొట్టు అయితే ఉంచుతాను. అలాగే రాగులను కూడా 2-3 టైమ్స్ వాటర్ తోటి వాష్ చేసేసాను. సో ఇప్పుడు మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. పొట్టు ఎందుకు ఉంచుతానంటే కంప్లీట్గా తీసేస్తే మనకు అంత ఫైబరు తగ్గిపోతుందండి. సో కొంచెం పొట్టు అయినా ఉంచుకుని మనం బ్యాటర్ అన్నది, దీనికని కాదు, మనం ఇడ్లీలు మామూలు రైస్తో చేసుకునే దోశలకు కూడా అలానే పొట్టు కొంచెం ఉంచుకునేటానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ పప్పు కాకుండా ఇలాగా రాగులను తీసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే రాగులు అయిపోవు, కొంచెం ఏమంటారు బరక్గా అయితే ఫస్ట్ రుబ్బు వస్తుంది. ఆ తర్వాత మనం మినపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మెత్తటి బ్యాటర్ అన్నది మాత్రం వస్తుందన్నమాట. సో ఇప్పుడు వాటర్ వేయక్కర్లేదు, మనం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుని మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాటరు ఇలా కొంచెం నేను పలుచగానే చేస్తాను, ఎందుకంటే దోశలు కూడా ఇదే బ్యాటర్తో చేస్తాం కాబట్టి. ఓన్లీ ఇడ్లీనే ప్రిపేర్ చేసుకునేటట్టయితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించండి, లేదంటే ఇదే బ్యాటర్ తోటి మనం మొత్తం దోశలకి ఇడ్లీలకి సరిపోతుంది. నేను ఇలానే చేసేస్తాను బ్యాటర్ అయితేని, చక్కగా వస్తాయండి ఇడ్లీలైనా దోశలైనా. సో బ్యాటర్ మొత్తం రెడీ అయ్యాక ఒకసారి గరిటెతో చక్కగా కలిపేసి మూత పెట్టేస్తే మనకి మార్నింగ్కి ఎప్పుడూ కూడా పిండి అన్నది ఒక 4 అవర్స్ అయినా కూడా కొంచెం ఉంటే, అంటే పులిసినట్టుగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడు పిండి రెడీగా ఉంది, చూస్తున్నారు కదా. పులిసిన తర్వాత పిండి ఇలా ఉంటుందండి, పైన కొంచెం లైట్గా కలరు. ఇక దీనిలో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే వేసుకొని అవసరం లేదు, మనం బ్యాటర్ చేసుకోవడమే చక్కగా సరిపడాగా చేసుకున్నాం కదా. చూడండి, మనం బ్యాటర్ చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కాస్త పులిసినప్పుడు టెక్స్చర్ చూసారా ఎలా ఉందో. బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి ఇడ్లీకి దోశకి కూడా. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తాను నేను, నార్మల్ ఇడ్లీ వేసినా కూడా కొంచెం వామ్ అయితే యాడ్ చేస్తాను. మా పిల్లలకి ఏమో దోశ కావాలి, సో మేమేమో ఇడ్లీ వేసుకుంటున్నాము అండ్ దోశ అయితే వేస్తానండి. ఇడ్లీలు ఆఫ్ చేసిన వెంటనే తీసేయకూడదు, కొద్దిగా చల్లారితే అప్పుడు ప్లేట్స్ నుంచి చక్కగా రిమూవ్ అవుతాయి అన్నమాట. అండ్
దోశలు వేసుకోవడానికి ప్యానం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అట్లానే వస్తుంది. అదే ఆయిల్ పెద్దగా అప్లై చేయక్కర్లేదండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. క్రిస్పీగా ఉండేటటువంటి దోశ, మెత్తని ఇడ్లీ ఒక్కటే బ్యాటర్ తోటి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటిల్లపాది హెల్దీ ఫుడ్ ఏదైనా తినాలి, ఆరోగ్యవంతంగా తినాలంటే కనుక ఇలా రాగులతోటి అయితే బ్రేక్ఫాస్ట్ చేయండి. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్తారు కదా, కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.